సాధారణంగా బిర్యానీ అంటే నాన్ వెజ్ అనుకుంటాం. కానీ వెజిటేరియన్ కోసం కూడా ఒక అద్భుతమైన బిర్యానీ ఉంది. అదే గోంగూర బిర్యానీ. ఇది ఆంధ్ర స్టైల్‌లో చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఆ పుల్లటి ఫ్లేవర్ రైస్ కంటే తింటుంటే మరికొంచెం తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నా సరే పర్ఫెక్ట్‌గా చేయాలి అంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. మరింకెందుకు ఆలస్యం, వీడియోని చివరి దాకా చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇప్పుడు బిర్యానీ తయారీ కోసం ముందుగా బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి. 2 కప్పుల రైస్ తీసుకుంటున్నానండి. ఇవి బాస్మతి రైస్. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసేసుకోవచ్చు. కానీ బిర్యానీ అంటేనే బాస్మతి రైస్‌తో తయారు చేసుకుంటేనే రుచి కానీ, లేదా చూడడానికి మంచి లుక్ కానీ వస్తుందన్నమాట. అందుకని నేనైతే ఇక్కడ బిర్యానీ రైస్‌ని తీసుకున్నానండి. ఇవి 2-3 సార్లు శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్ళని పోసి 30 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నూనె వేసి 4 పచ్చిమిర్చిని వేసి లైట్‌గా వేయించుకోవాలి. తర్వాత ఒక కట్ట గోంగూరని శుభ్రంగా వలిచి 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఇక్కడ ఎర్రటి గోంగూరనైతే వాడుతున్నానండి. ఈ ఎర్రటి గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి గోంగూర దొరికితే దానితో ఈ బిర్యానీని తయారు చేసేసుకోండి. అదే నార్మల్ గోంగూర అయితే నేను ఇక్కడ ఒక కట్ట తీసుకున్నాను కదా! మీరు 1.5 కట్ట తీసుకోండి. అప్పుడు పులుపు అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు, కొన్ని పుదీనాకుల్ని కూడా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించండి. నీళ్లు వేయకండి. మనకి ఆకుకూరలోని తడే సరిపోతుంది. లో ఫ్లేమ్‌లో ఇలా ఉడికించడం వల్ల ఆకంతా చక్కగా మగ్గిపోయింది చూడండి. 5 నిమిషాలకి ఇలా ఆకు మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ఆకుని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి. నీళ్లు వేసామనుకోండి ఇది మనకి ఎక్కువ లూజ్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యిని వేయండి. ఈ బిర్యానీకి నెయ్యి వాడితేనే చాలా బాగుంటుంది రుచి అనేది. కావాలంటే మీరు ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఇది వేగాక ఇప్పుడు ఇందులోకి బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను షాజీరా, చెక్క, లవంగం, ఇలాచి, అలాగే రాతి పువ్వ, మొరాటి మొగ్గ కూడా వేశాను. అలాగే ఒక బిర్యానీ ఆకుని కూడా తుంచి వేశాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ బిర్యానీ దినుసుల్ని వేసేసుకోండి. కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసేసి ఇవన్నీ 1 నిమిషం వేయించండి. తర్వాత 4 పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచినది వేయండి. కొద్దిగా కరివేపాకును, అలాగే 5 లేదా 6 ఉల్లిపాయల్ని ఇలా పొట్టు తీసి వేయండి. ఉల్లిపాయలు మీడియం సైజులో కానీ లేదా చిన్న ఉల్లిపాయలు కానీ వేసేసుకోండి. మరీ పెద్ద ఉల్లిపాయలు వేయకండి. ఈ ఉల్లిపాయల్ని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అంతా కూడా బాగా కలిసేలా కలుపుతూ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించండి. 1 నిమిషం తర్వాత మనం గోంగూరని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేయండి. అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపుని, తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇలా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే ఈ మసాలా అంతా కూడా బాగా వేగిపోతుంది. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని వేయండి. పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే మనం బాస్మతి రైస్ 2 కప్పులు తీసుకున్నాం కదా, 3 కప్పుల నీళ్ళని వేయండి. అంటే ఒక గ్లాస్కి 1.5 చొప్పున నీళ్ళని వేసేసుకోవాలి. మీరు నార్మల్ రైస్ తీసుకుంటున్నట్టయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు వేయండి, సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిపి ఒక్కసారి రుచి చూడండి. మీకు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తగ్గిందనిపిస్తే ఇప్పుడే వేసేసుకోండి. నాకైతే ఇక్కడ ఉప్పు తక్కువ అనిపించి మరికొద్దిగా వేస్తున్నా. మనం ఇక్కడ గోంగూరతో తయారు చేస్తున్నాం కాబట్టి కాస్త ఉప్పు ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఎసరును బాగా మరిగించుకోవాలి. చూడండి, ఎసరు ఈ విధంగా మరుగుతున్నప్పుడు నానబెట్టి పెట్టుకున్న రైస్ని నీళ్ళు లేకుండా వంపి ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసాక స్మూత్గా అంతా బాగా కలిసేలాగా కలపండి. ఎక్కువగా ప్రెజర్ ఇస్తూ కలపకండి. అలా కలిపామంటే రైస్ అంతా విరిగిపోతుంది. ఇలా కలిపి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 లేదా 4 నిమిషాలు ఉడికించండి. తర్వాత ఒక్కసారి ఇదంతా స్మూత్గా కలిసేలాగా కలపండి. ఇలా కలిపి ఇప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి. రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా తయారైపోతుంది. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి రైస్ అనేది మంచిగా తయారైపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించాక మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసేసుకోవాలి. అప్పుడు మనకి రైస్ అంతా బాగా బిగుసుకుంటుంది. రైస్ అనేది విరిగిపోకుండా పొడి పొడిగా బాగా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు మరొక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి, రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో. బాగా పొడవుగా వచ్చింది, అలాగే పొడి పొడిలాడుతూ కూడా ఉంది కదా. మనం కొద్దిసేపు బియ్యాన్ని నానబెట్టుకుంటే రైస్ మనకి చక్కగా పొంగుతూ వస్తుందండి. చూడండి,
ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ గోంగూర బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎప్పుడు నాన్ వెజ్ వాళ్ళే బిర్యానీ తింటారు అని అనుకోకుండా వెజిటేరియన్స్ కూడా అంతకు మించిన రుచితో తినే బిర్యానీ ఒకటి ఉంది. అదే ఈ గోంగూర బిర్యానీ అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఈ బిర్యానీలో మనం పెద్ద పెద్దగా ఉన్న ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసాం కదా, మధ్య మధ్యలో వాటిని నంచుకొని తింటూ ఉంటే భలే రుచిగా ఉంటుందండి. ఇందులోకి కొన్ని వేయించిన జీడిపప్పు పలుకుని పైన చల్లుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. మరి మీరు నా స్టైల్లో ఒక్కసారి ఈ గోంగూర బిర్యానీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.